బరువు ఉంటుంది, జాగ్రత్త. కిందది బరువు ఉంటుంది, బాగా బరువు ఉంటుంది. మొయ్యగలరా? మీదని చెప్తారు, నాదా? మీదని చెప్పండి. So let's start the session. So in the last class we have discussed about the syllabus of the Java and importance of the Java. Now let us start the syllabus. So this is the textbook Java One Step Ahead by Anita Seth and BL Juneja. So this is the prescribed textbook. సో ఫస్ట్ జావా ఇన్స్టాలేషన్ చూస్తారా, లేకపోతే థియరీ స్టార్ట్ చేయమంటారా? సో మిగతా వాళ్ళకి జావా ఇన్స్టాలేషన్ చూద్దాం అంటే జావా చూద్దాం, లేదంటే సిలబస్ స్టార్ట్ చేయమంటే స్టార్ట్ చేస్తాను. సో మీ సిస్టమ్స్లో అయినా జావా ఇన్స్టాల్ అయి ఉండాలి. సో జావా ఇన్స్టాలేషన్ అనేది ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్ ఉంది, ఎలా పడితే అలా చేస్తే అవ్వదు. అలాగే సింపుల్గా మనకి సి ప్రోగ్రామ్స్ కానీ C++ కానీ డైరెక్ట్గా టర్బోసి కానీ ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. కానీ జావాకి వచ్చేటప్పటికి పాత్ కూడా సెట్ చేయాలి. సో ఒక ప్రీడిఫైన్డ్ ప్రొసీజర్ ఉంటుంది, దాన్ని సిస్టమాటిక్గా చేస్తే ఈజీగా ఉంటుంది. మీకు జావా ప్రోగ్రామ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే మీరు డిఫరెంట్ వేస్లో రన్ చేయొచ్చు లేదా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సపోజ్ సి కానీ C++ కానీ ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా లైనెక్స్ సర్వర్లో కానీ లైనెక్స్లో కానీ ఉబుంటూలో కానీ లేకపోతే విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో కానీ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో రన్ చేస్తారు. సో ఏ ఆపరేటింగ్ సిస్టంలో రన్ చేసినా సరే దానికంటూ ప్రీడిఫైన్డ్ స్టెప్స్ ఉంటాయి. సేమ్ అలాగే జావాకి వచ్చేటప్పుడు కూడా జావా కూడా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో రన్ చేయొచ్చు. ప్లాట్ఫామ్స్ అంటే డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో మనం రన్ చేయొచ్చు. సో సపోజ్ విండోస్ తీసుకున్నాం అనుకోండి, విండోస్ లో జావాని ఇన్స్టాల్ చేసి రన్ చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అలాగే లైనెక్స్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉబుంటూకి వచ్చేటప్పటికి దానికంటూ ఒక డిఫరెంట్ ప్రొసీజర్ ఉంటుంది. సో అసలు జావా ప్రోగ్రామ్స్ ని ఎలా రన్ చేయొచ్చు అంటే డిఫరెంట్ వేస్ లో రన్ చేయొచ్చు. సో ఫస్ట్ సింపుల్ థింగ్ ఏంటంటే, ఒకటి ఏదైనా ప్రోగ్రామ్ రాసామనుకోండి, జావా ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్ రాస్తే ఖచ్చితంగా మనం రన్ చేయాలి, అంటే ఎగ్జిక్యూట్ చేయాలి, అవుట్పుట్ కావాలి మనకి. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ అవైలబుల్ వేస్ ఏంటో చెప్తాను. ఫస్ట్ ఎలా చేయొచ్చు అంటే, సపోజ్ మనకి SSH స్పేస్ IT248@192.168 అంటే సర్వర్లో లాగిన్ అయ్యి మీ సి ప్రోగ్రామ్స్ ఎలా చేశారో సేమ్ అలాగే జావా ప్రోగ్రామ్స్ కూడా రన్ చేయొచ్చు. VI స్పేస్ ఫైల్ నేమ్ .c అలా సి ప్రోగ్రామ్స్ అయితే అలా ఇస్తారు. ఇక్కడైతే VI స్పేస్ ఫైల్ నేమ్ .java. సో మీరు సర్వర్లో ప్రోగ్రామ్స్ రన్ చేయాలనుకుంటే అలా రన్ చేసుకోవచ్చు, సింపుల్గా అయిపోతుంది. సర్వర్లో జావా ఇన్స్టాల్ అయి ఉంటుంది, అదొక పద్ధతి. అలా కాకుండా మీ ఇండివిజువల్ సిస్టమ్స్లో రన్ చేసుకోవాలనుకుంటే
దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో మీరు సపోజ్ మనం ఎక్కువ యూజ్ చేసేది విండోస్ కాబట్టి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో జావాని ఎలా ఇన్స్టాల్ చేస్తారో చూద్దాం. వాయిస్ వినపట్లేదా? బ్రేక్ అయిపోతుంది సార్. ఇప్పుడు కూడా క్లియర్గా లేదా? ఇప్పుడు ఓకే సార్. వైఫై సిగ్నల్ పోయింది. సో సో జావాని విండోస్లో ఎలా ఇన్స్టాల్ చేసుకుని రన్ చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ జావా అనేది సన్ మైక్రో సిస్టమ్ వాళ్ళు డిజైన్ చేశారు, అంటే ఇన్వెంట్ చేశారు. వాళ్ళే మేనేజ్ చేసేవాళ్ళు సన్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళు. తర్వాత ఏం చేశారంటే ఆ సన్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళు ఆ లైసెన్సెస్ అన్నీ కూడా వరాకిల్ వాళ్ళకి ఇచ్చేశారు. సో ఆ కంపెనీ మొత్తాన్ని వరాకిల్కి అమ్మేశారు. సో ఇప్పుడు జావా అనేది వరాకిల్ వర్షన్, వరాకిల్ ప్రొడక్ట్ అది జావా అనేది. సో గూగుల్లో ఒకసారి సెర్చ్ చేద్దాం, జావా అని టైప్ చేయండి. స్క్రీన్ షేర్ అయిందా బ్రౌజర్? ఎస్ సార్. సో ఇది ఓల్డర్ వర్షన్. మీరు జావాని క్లిక్ చేయగానే ఫస్ట్ లింక్ ఓపెన్ అవుతుంది. ఆ లింక్ ఇది. సో ఇదేంటంటే సన్ మైక్రో సిస్టమ్ వాళ్ళ జావా. సో ఈ జావా సాఫ్ట్వేర్ ని సన్ మైక్రో సిస్టమ్ వాళ్ళు అమ్మేశారు, వరాకిల్ కి పర్చేస్ చేశారు. వరాకిల్ వాళ్ళు మొత్తం లైసెన్సింగ్ మొత్తం వరాకిల్ వాళ్ళు తీసుకున్నారు. ఇది ఓల్డ్ వర్షన్. సో ఇప్పుడు జావా అనేది వరాకిల్ ప్రొడక్ట్, ఆర్కిల్ అంటారు. వరాకిల్ అనేది ఒక డేటాబేస్ నేమ్. సో మీరు జావా ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఒరాకిల్ జావా, ఒరాకిల్ జావా అది క్లిక్ చేయండి. ఒరాకిల్ వెబ్సైట్ లోకి వెళ్తారు. సో ఇది ఆర్కిల్ వెబ్సైట్. ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఒకవేళ డౌన్లోడ్ చేసుకునే ముందు ఒక్కసారి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. ఈ విండో కనిపిస్తుందా? కమాండ్ ప్రాంప్ట్. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఓకేనా కమాండ్ ప్రాంప్ట్? సో ఇక్కడ చెక్ చేయండి, అసలు మీ సిస్టంలో జావా ఉందో లేదో ముందు చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకోవడానికి కమాండ్ ఏంటంటే జావా సి, అంటే జావా కంపైలర్ మన సిస్టంలో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. జావా సి అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేస్తే ఎర్రర్ వచ్చింది. కమాండ్ ప్రాంప్ట్ కనిపిస్తుందా? వాయిస్ తో చెప్పండి, ఈ చాట్ పద్దాక చూడలేను. కమాండ్ ప్రాంప్ట్ షేర్ అయిందా? ఎస్ సార్. ఇక్కడ ఈ కమాండ్ ప్రాంప్ట్ లో జావా సి అని టైప్ చేయగానే టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేశాను. జావా సి అంటే జావా కంపైలర్. చెక్ చేస్తే జావా సి ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ ఇంటర్నల్ కమాండ్ అని వచ్చింది.
అంటే జావా అనేది నా సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేసి లేదు. ఒకవేళ ఇలా కాకుండా జావా వెర్షన్ ఏంటో తెలుసుకోవాలనుకోండి. జావా స్పేస్ మైనస్ వెర్షన్. జావా స్పేస్ మైనస్ వెర్షన్. సో, నా సిస్టమ్‌లో ఉన్న జావా వెర్షన్ ఏంటంటే 1.8 దానికి సంబంధించిన వెర్షన్ అనేది వస్తుంది. సో, ఇలా జావా ఉందో లేదో ముందు చెక్ చేసుకొని అప్పుడు డౌన్‌లోడ్ చేసుకుంటాం. సపోజ్ మీ సిస్టమ్స్‌లో జావా లేకపోతే డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌లోకెళ్ళండి. ఒరాకిల్ వెబ్‌సైట్‌లోకెళ్ళండి. దాంట్లో ప్రొడక్ట్స్ ఉంటది. ఒరాకిల్ ప్రొడక్ట్స్ క్లిక్ చేయండి. సో, దాంట్లో ఒరాకిల్ ప్రొవైడ్ చేసే డిఫరెంట్ అప్లికేషన్స్, డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఇవన్నీ డిస్‌ప్లే అవుతాయి. సో, దీంట్లో మనకి జావా కావాలి. అయిపోయిందా? సో, దీంట్లో మనకి జావా కావాలి. జావా, ఒరాకిల్ డేటాబేస్, లైనెక్స్, మైఎస్‌క్యూఎల్ ఇవన్నీ కూడా ఒరాకిల్ ప్రొడక్ట్స్. వాళ్ళు ప్రొవైడ్ చేసే సాఫ్ట్‌వేర్స్ ఇవన్నీ. సో, మనకి జావా కావాలి. సో, జావా క్లిక్ చేయండి. ఒరాకిల్, జావా. వైఫై రాట్లేదేంటి? ఇటు. ఇక్కడ. ఒక్క నిమిషం ఉండండి. తుడిచేసారా? హ్మ్. సో, ఇప్పుడు ఒకసారి చూడండి. జావా ఎక్కడ డౌన్‌లోడ్ చేసుకుంటామంటే ఒరాకిల్ ప్రొడక్ట్స్‌లోకెళ్ళండి. ప్రొడక్ట్స్‌లో జావా అని ఉంటది. జావా క్లిక్ చేయండి. సో, జావా క్లిక్ చేస్తే మనకి జావాకి సంబంధించిన డిఫరెంట్ వాయిస్ ఇనిపిస్తుందా? యెస్ సార్. సో, ఇక్కడ ఒరాకిల్ వెబ్‌సైట్‌లోకెళ్ళాం. దాంట్లో ప్రొడక్ట్స్ క్లిక్ చేశాను. ప్రొడక్ట్స్ క్లిక్ చేసిన తర్వాత జావా సాఫ్ట్‌వేర్ ఎక్కడుందో సెర్చ్ చేశాను. జావా క్లిక్ చేశాను. సో, జావా క్లిక్ చేస్తే జావాకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవన్నీ ఓపెన్ అయినాయి. సో, దీంట్లో రైట్ సైడ్‌లో డౌన్‌లోడ్ జావా అని ఉంది చూడండి. డౌన్‌లోడ్ జావా. సో, ఇది క్లిక్ చేయండి. డౌన్‌లోడ్ జావా అని క్లిక్ చేయండి. సో, క్లిక్ చేస్తే ఆ వెబ్‌సైట్‌కి డౌన్‌లోడ్ పేజ్‌కొచ్చాం. ఇక్కడ చూడండి డిఫరెంట్ వెర్షన్స్ ఉంటాయి. జావా ఎస్ఈ 16, జావా ఎస్ఈ 15 అంటే జావా సాఫ్ట్‌వేర్ ఎన్విరాన్మెంట్. అంటే జావా వెర్షన్స్ మనకి. ఇనీషియల్‌గా జావాకొచ్చేటప్పటికి జేడీకే 1.0, జేడీకే 2.0, జే2ఎస్ఈ 1.0, జే2ఎస్ఈ 3.0 అలా నేమ్స్ ఇచ్చేవాళ్ళు వెర్షన్స్‌కి. సో, ఆ తర్వాత ఏం చేశారంటే జావా ఎస్ఈ 5, జావా ఎస్ఈ 6, జావా ఎస్ఈ 7 అలా 8, 9, 10, 11, 12, 13, 14, 15 ఇలా డిఫరెంట్ వెర్షన్ వచ్చినాయి. జావా ఎస్ఈ 8 ఇది. నెక్స్ట్ జావా ఎస్ఈ 11, జావా ఎస్ఈ 15, జావా ఎస్ఈ 16. సో, లేటెస్ట్ వెర్షన్ ఏంటంటే జావా 16, జావా ఎస్ఈ 16, జావా స్టాండర్డ్ ఎడిషన్ వెర్షన్ 16. సో, దీంట్లో మనం
డౌన్లోడ్ చేసుకోవాలి. లేటెస్ట్ వెర్షన్ కావాలంటే లేటెస్ట్ వెర్షన్, లేదా జావా 15 కావాలనుకుంటే 15. సో ఏది కావాలంటే అది క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో డాక్యుమెంటేషన్ మొత్తం ఉంది. జావా ఎస్‌ఈ 16కి సంబంధించిన డాక్యుమెంటేషన్ మొత్తం ఉంది. సో రైట్ సైడ్‌కి వచ్చేటప్పటికి ఒరాకిల్ జేడీకే అని ఉంది. సో ఆ జేడీకేని డౌన్లోడ్ చేసుకోవాలి. సో మనకి జావాకి వచ్చేటప్పటికి 2 వేరియేషన్స్ ఉంటాయి. ఒకటి జేఆర్ఈ, రెండోది జేడీకే. సో జేఆర్ఈ అంటే ఏంటంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. సో జేడీకే అంటే ఏంటంటే జావా డెవలప్మెంట్ కిట్. సో జేఆర్ఈకి జేడీకేకి డిఫరెన్స్ ఏంటంటే, సో జేఆర్ఈ అయితే లిమిటెడ్ ఫీచర్స్ ఉంటాయి. ఏదైనా ప్రొడక్ట్‌కి ఫుల్ వెర్షన్ ఉంటది. లిమిటెడ్ ఫీచర్స్ ఉంటాయి. సో జేఆర్ఈ అనేది ఏంటంటే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ రన్ చేసుకోవడానికి జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ సరిపోతుంది. అలా కాకుండా పెద్ద పెద్ద అప్లికేషన్స్ డెవలప్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి జేడీకే కావాలి. జావా డెవలప్మెంట్ కిట్ కావాలి. సో జావా డెవలప్మెంట్ కిట్ అనేది ఏంటంటే అన్ని ఫీచర్స్ ఉంటాయి. జేఆర్ఈ ఏంటంటే లిమిటెడ్ ఫీచర్స్ ఉంటాయి. సో మనం జేడీకే డౌన్లోడ్ చేసుకుంటాం. సో ఇప్పుడు బిఫోర్ 5 ఇయర్స్ అయితే మనకి జేఆర్ఈ సెపరేట్‌గా డౌన్లోడ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు జేడీకేలోనే ఆ ఫీచర్స్ అన్నీ వచ్చేస్తాయి. జావా ఎస్‌ఈ 16లో స్టాండర్డ్ ఎడిషన్ 16లో అన్నీ వచ్చేస్తాయి. మనకి జేడీకేని డౌన్లోడ్ చేసుకోవాలి. జేడీకే డౌన్లోడ్. క్లిక్ ఆన్ జేడీకే డౌన్లోడ్. సో ఇక్కడ మనకు కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్‌ని సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకుంటాం. సో ఇక్కడ చూడండి లిస్ట్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నీ వస్తాయి. లైనక్స్, మ్యాక్ ఓఎస్, విండోస్ అనేది. సో మనకి లైనక్స్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే లైనక్స్‌కి సంబంధించిన ఫైల్‌ని క్లిక్ చేస్తాం. విండోస్ కావాలనుకుంటే విండోస్‌కి సంబంధించిన ఫైల్‌ని క్లిక్ చేస్తాం. సో విండోస్‌కి సంబంధించి 2 ఫైల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి విండోస్‌కి సంబంధించి 2 ఫైల్స్ ఉన్నాయి. విండోస్‌కి సంబంధించి 2 ఫైల్స్ ఉన్నాయి. ఒకటి విండోస్ X64 ఇన్‌స్టాలర్, రెండోది కంప్రెస్డ్ ఆర్చివ్ అని. సో ఈ 2లో ఏది సెలెక్ట్ చేసుకోవాలి మనం? ఇన్‌స్టాలర్‌కి, ఆర్చివ్‌కి డిఫరెన్స్ ఏంటి? సో ఇన్‌స్టాలర్ అంటే ఏంటంటే మనం డైరెక్ట్‌గా జావాని డౌన్లోడ్ చేయం. ఆ జావా డౌన్లోడ్ చేయడానికి కావాల్సిన ఇన్‌స్టాలర్‌ని డౌన్లోడ్ చేసుకుంటాం. సపోజ్ ఇది క్లిక్ చేసామనుకోండి, జావా డౌన్లోడ్ అవ్వదు. జావా డౌన్లోడ్ అవ్వడానికి కావాల్సిన ఇన్‌స్టాలర్ డౌన్లోడ్ అవుతుంది. అదేంటో ఇప్పుడు చూద్దురు. అలా కాకుండా ఆర్చివ్ అనుకోండి. ఆర్చివ్ అంటే ఏంటంటే జావాకి సంబంధించిన ఫైల్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకుంటాం. అన్నీ కూడా జిప్ ఫైల్‌లా కన్వర్ట్ అయ్యి డౌన్లోడ్ అవుతుంది. అది డైరెక్ట్‌గా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు మనం. డౌన్లోడింగ్ మొత్తం కూడా ఒకేసారి అవుతుంది. కంప్రెస్డ్ ఫైల్‌లో అవుతుంది. అది ఆర్చివ్ అంటే. ఇన్‌స్టాలర్ అంటే మొత్తం డౌన్లోడ్ అవ్వదు. ఇన్‌స్టాలర్ వరకే డౌన్లోడ్ అవుతుంది. ఆ ఇన్‌స్టాలర్ అప్పుడు డౌన్లోడ్ చేసుకుంటది. సపోజ్ మనకి ఇన్‌స్టాలర్ క్లిక్ చేసామనుకోండి, మనకి ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంటే ఇన్‌స్టాలర్ సెలెక్ట్ చేసుకోవాలి. విండోస్ X64 ఇన్‌స్టాలర్. దానికి సంబంధించిన ఫైల్ ఇది. సో దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ లైసెన్స్ అడుగుతుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్‌ని యాక్సెప్ట్ చేయండి. డౌన్లోడ్ బటన్ క్లిక్ చేయండి. సో జేడీకే అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఇదేంటంటే జస్ట్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్. జావా మొత్తం ఇప్పుడే డౌన్లోడ్ అవ్వట్లేదు. జస్ట్ జావా డౌన్లోడ్ అవ్వడానికి కావాల్సిన ఇన్‌స్టాలర్ అనేది డౌన్లోడ్ అవుతుంది.
సో ఇన్స్టాలర్ డౌన్లోడ్ అయింది, దాని మీద డబుల్ క్లిక్ చేయండి. సో ఇన్స్టాలర్ ఓపెన్ అయిందా? ఈ విండో కనిపిస్తుందా? సో ఈ విండో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం జావాని డౌన్లోడ్ చేసుకుంటాం. ఇది ఇన్స్టాలర్ అండి. ఇన్స్టాలర్ అంటే ఇది. సో అది నెక్స్ట్ క్లిక్ చేసినప్పుడు ఈ విండో ఓపెన్ అవుతుంది. ఇన్స్టాలర్ డౌన్లోడ్ చేసి క్లిక్ చేసినప్పుడు ఈ విండో ఓపెన్ అవుతుంది జావాకి. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఫోల్డర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే జావా ప్రోగ్రామ్స్ కానీ జావా అనేది ఎక్కడ ఇన్స్టాల్ అవ్వాలో క్లిక్ చేసుకోవాలి. డిఫాల్ట్ గా మనకి ఇక్కడ సో డిఫాల్ట్ గా ఇక్కడ మనకి సి డ్రైవ్ లో సేవ్ అవుతుంది. సి డ్రైవ్ లో ప్రోగ్రామ్ ఫైల్స్ లో జావా అనే ఫోల్డర్ లో JDK 16, మనది JDK వర్షన్ 16 కదా, 16 అనే ఫోల్డర్ తో సేవ్ అవుతుంది. సో మనం డౌన్లోడ్ చేస్తుంది ఎక్కడ డౌన్లోడ్ అవ్వాలి, ఎక్కడ సేవ్ అవ్వాలి అనేది కూడా మనం చెప్పాలి. ఇక్కడ ఈ డ్రైవ్ లో కాకుండా వేరే డ్రైవ్ లో సేవ్ చేసుకుందాం అనుకుంటే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. చేంజ్ క్లిక్ చేస్తే అక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇది ఓకే అనుకుంటే నెక్స్ట్ క్లిక్ చేస్తాం. సో నెక్స్ట్ క్లిక్ చేస్తే నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకి విండో ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ జావా అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇన్స్టాలర్ అంటే ఇది మనకి రన్ టైమ్ లో డౌన్లోడ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. రన్ టైమ్ లో అవుతుంది అంటే రియల్ టైమ్ లో డౌన్లోడ్ అవుతుంది. అలా కాకుండా కంప్రెస్డ్ అనుకోండి, ఆర్చీవ్ అనుకోండి, అదంటే మొత్తం ఒకేసారి డౌన్లోడ్ ఒక జిప్ ఫైల్ లో డౌన్లోడ్ అవుతుంది. ఇదంటే అలా కాదు, ఇలా డౌన్లోడ్ అవుతా ఉంటుంది. సో ఇది డౌన్లోడ్ అయ్యి సక్సెస్ అయితే జావా ఇన్స్టాల్ చేసినట్టు. సో ఇది జావా సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ అయితే ఈ మెసేజ్ రావాలి, జావా డెవలప్మెంట్ కిట్ 16 సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్, క్లోజ్. సో ఇప్పుడు జావా డౌన్లోడ్ అయింది. సో ఎక్కడ డౌన్లోడ్ అయిందో ఒకసారి చెక్ చేద్దాం. సో ఇప్పుడు జావా ఎక్కడ ఇన్స్టాల్ అయిందో ఒకసారి చెక్ చేయండి. సి డ్రైవ్ లో ప్రోగ్రామ్ ఫైల్స్ లో జావా అనే ఫోల్డర్ లో JDK 16 అనేది స్టోర్ అయింది. ఇదిగోండి JDK 16.
సో జావా ఇన్స్టాల్ అయింది. ఒకసారి చెక్ చేసుకుందాం. సో జావా ఇన్స్టాలేషన్‌లో బేసిక్‌గా 2 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే జావాని ఇన్స్టాల్ చేయటం. సో మనం ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసాం. జావాని ఇన్స్టాల్ చేసాం. సో జావాని ఇన్స్టాల్ చేశాక జావాకి పాత్ సెట్ చేయాలి. అంటే ఏంటంటే జావాకి సంబంధించిన మీ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఖచ్చితంగా పాత్ ఉండాలి. అంటే పాత్ అంటే ఏంటంటే జావాకి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది జావా పాత్ ఎక్కడుందో చెప్పాలి. ఆపరేటింగ్ సిస్టమ్‌కి చెప్పాలి. పాత్ జావా అనేది ఈ ఫోల్డర్‌లో ఉంది అని. జావాకి సంబంధించిన లైబ్రరీస్ గానీ, ప్యాకేజెస్ గానీ ఇవన్నీ ఈ ఫోల్డర్‌లో ఉన్నాయని మనం ఒక పాత్ చెప్పాలి. సో దాన్నే పాత్ సెట్టింగ్ అంటారు. సో జావా ఇన్స్టాలేషన్‌లో బేసిక్‌గా 2 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ జావాని ఇప్పుడు చెప్పినట్టు ఇన్స్టాల్ చేయటం. డౌన్‌లోడ్ చేయటం, ఇన్స్టాల్ చేయటం. ఇన్స్టాల్ చేశాక నెక్స్ట్ పాత్ సెట్ చేయాలి. సో పాత్ సెట్ చేయడం అంటే ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్‌కి జావా ప్రోగ్రామ్స్ అనేవి అంటే జావా లైబ్రరీస్ కానీ, జావా ప్యాకేజెస్ కానీ, జావాకి సంబంధించిన ఫైల్స్ గానీ ఇవన్నీ ఎక్కడున్నాయో చెప్పాలి. సో అది చెప్పడాన్నే పాత్ సెట్ చేయడం అంటారు. సో దాన్ని ఎలా సెట్ చేస్తామో చూడండి. సో పాత్ ఎలా సెట్ చేస్తామంటే మీ సపోజ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో అయితే మీరు విండోస్ 7 గాని, 8 గాని యూజ్ చేస్తే మై కంప్యూటర్ మీద రైట్ క్లిక్ చేయండి. లేదా విండోస్ 10 యూజ్ చేస్తున్నప్పుడు థిస్ పీసీ అని ఉంటది. థిస్ పీసీ దాని మీద రైట్ క్లిక్ చేయండి. సో రైట్ క్లిక్ చేస్తే ప్రాపర్టీస్ ఉంటది. సో ప్రాపర్టీస్ క్లిక్ చేయండి. సో ప్రాపర్టీస్ క్లిక్ చేస్తే విండో ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్ అని ఉంటాయి. సో అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్‌ని క్లిక్ చేయండి. సో అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్ క్లిక్ చేస్తే విండో ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఉంటాయి. సో మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్‌ని సెట్ చేయాలి. సో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ మీద క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేస్తే విండో అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ 2 పార్టిషన్స్ ఉన్నాయి. పైన యూజర్ వేరియబుల్స్ ఉంటాయి. కింద సిస్టమ్ వేరియబుల్స్ ఉంటాయి. సో యూజర్ వేరియబుల్స్, సిస్టమ్ వేరియబుల్స్ ఉంటాయి. సో మనం యూజర్స్ కాబట్టి యూజర్ అనేవాడు వేరియబుల్‌ని సెట్ చేయాలి. అంటే జావా పాత్‌ని సెట్ చేయాలి. ఇక్కడ ఎలా సెట్ చేస్తామంటే ఇక్కడ పాత్ అనే నేమ్‌తో ఏమన్నా లైబ్రరీస్ ఉన్నాయేమో చూడండి. వేరియబుల్ నేమ్ ఏమన్నా ఉందేమో చూడండి. సో ఇక్కడ పాత్ అనే నేమ్‌తో ఒక వేరియబుల్ ఉంది. అది అనకొండాకి సంబంధించింది. అనకొండా లాంగ్వేజ్‌కి సంబంధించిన వాళ్ళు ఈ పాత్ సెట్ చేశారు. సో మనం ఇప్పుడు జావాకి సంబంధించింది కావాలి కాబట్టి దీన్ని డిలీట్ చేయాలి. ఉన్నదాన్ని డిలీట్ చేయండి పాత్. పాత్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి డిలీట్ క్లిక్ చేయండి.
సో ఇప్పుడు మనం వేరియబుల్ని సెట్ చేసుకోవాలి, న్యూ వేరియబుల్ని సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ క్లిక్ ఆన్ న్యూ. ఇక్కడ వేరియబుల్ సెట్ చేసుకోవాలి. ఇక్కడ నేమ్, వేరియబుల్ నేమ్ ఏమి ఇస్తాం అంటే పాత్ అని ఇస్తాం, క్యాపిటల్ లెటర్స్ లో పాత్ అని ఇస్తాం. సో ఇక్కడ షేర్ చేస్తుంటే టైప్ అవ్వట్లేదు, నేను షేరింగ్ ఆఫ్ చేస్తున్నాను. సో వేరియబుల్ నేమ్ పాత్ ఇచ్చాను, వేరియబుల్ వాల్యూస్ వచ్చేసి ఇక్కడ అడ్రస్ పేస్ట్ చేయాలి. సో మనం ఇందాక ఇన్స్టాల్ చేసిన జావా ఫైల్ ఉంది, సి డ్రైవ్ లో ప్రోగ్రామ్ ఫైల్స్ లో జావా అనే ఫోల్డర్ లో JDK16 అనే ఫైల్ సేవ్ అయింది. సో దాంట్లో డిఫరెంట్ ఫైల్స్ ఉంటాయి, బిన్ అని, LIB అని, లైబ్రరీస్ అని, ఇలా చాలా ఫైల్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం బిన్ అనే ఫోల్డర్ యొక్క పాత్ ని కాపీ చేయాలి. సో ఆ పాత్ ఇది C:/program/java/JDK16, ఇది పాత్. ఇక్కడ ఈ పాత్ ని కాపీ చేసినప్పుడు చివరిలో సెమీకోలన్ ఇవ్వాలి, సెమీకోలన్. అంటే పాత్ అక్కడతో ఎండ్ అయిందని చెప్పడానికి అది యూజ్ చేస్తాం, సెమీకోలన్. ఇప్పుడు ఓకే క్లిక్ చేయండి. సో ఓకే క్లిక్ చేస్తే మనకి ఆ లిస్ట్ లో పాత్ అనేది వస్తుంది. సో ఇప్పుడు పాత్ సెట్ చేసినట్టు. ఓకే క్లిక్ చేయండి. సో ఇప్పుడు జావా పాత్ సెట్ అయింది. సో ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి చెక్ చేసుకుందాం. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశాను, ఇక్కడ జావా స్పేస్ -version. సో క్లిక్ చేస్తే మనకి వర్షన్ వచ్చింది, జావా వర్షన్ 16. మనం డౌన్లోడ్ చేసింది 16 కదా, వర్షన్ వచ్చింది. సో కంపైలర్ అనేది ఇన్స్టాల్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి జావాసి ఎంటర్. సో ఇన్స్టాల్ అయింది, మనకి కమాండ్స్ ఇవన్నీ వస్తున్నాయి. సో ఫస్ట్ లో మనం జావాసి టైప్ చేసినప్పుడు కమాండ్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. సో ఇప్పుడు మనకి జావాసి క్లిక్ చేయగానే మనకి కమాండ్స్ అన్ని వచ్చినాయి. సో జావా అనేది సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ అయింది. సో మనం ప్రోగ్రామ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇప్పుడు మన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో జావాని ఇన్స్టాల్ చేసాం. సో ఇక్కడ జావాని ఇన్స్టాల్ చేయడానికి 2 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ది జావాని అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవటం, రెండోది పాత్ సెట్ చేయటం. సో పాత్ సెట్ చేయటం అంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ని సెట్ చేయటం. సో ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అంటే ఆ వేరియబుల్ ని బేస్ చేసుకుని ఆపరేటింగ్ సిస్టమ్ అనేది జావా ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేసిద్ది. సో దాన్ని పాత్ సెట్ చేయడం అంటారు. దాన్ని అది ఎక్కడ సెట్ చేస్తామంటే మై కంప్యూటర్ లో ప్రాపర్టీస్ ఉంటుంది, అడ్వాన్స్డ్ ప్రాపర్టీస్ ఉంటుంది, దాంట్లో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని ఉంటుంది. సో ఆ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ క్లిక్ చేస్తే మనం పాత్ ని సెట్ చేయొచ్చు. సో పాత్ అంటే ఏంటంటే జావాలో బిన్ అనే ఫోల్డర్ ఉంటుంది, ఆ బిన్ అనే ఫోల్డర్ యొక్క పాత్ ని కాపీ చేసి ఇక్కడ మనం పేస్ట్ చేస్తాం. C:/program/java/JDK16/bin అనే ఫోల్డర్ ఉంటుంది, ఆ ఫోల్డర్ యొక్క పాత్ ని ఇక్కడ కాపీ చేస్తాం. కాపీ చేసి సో ఎండింగ్ లో సెమీకోలన్ ఇస్తాం, సెమీకోలన్ ఇస్తాం. అంటే పాత్ ఇక్కడతో ఎండ్ అయిందని చెప్పడానికి మనం అలా యూస్ చేసి సేవ్ చేస్తాం. ఓకే క్లిక్ చేస్తాం.
సో ఎన్విరాన్మెంట్ కూడా సెట్ అయ్యిద్ది, జావాకి సెట్ అయినట్టు. సో ఇప్పుడు ప్రోగ్రామ్స్ ఎక్కడ చేస్తాం? మనకి టర్బో సిలో అయితే మనం అక్కడ ఎడిటర్ ఓపెన్ అవుతుంది, ప్రోగ్రామ్ అక్కడ టైప్ చేస్తాం. ఇప్పుడు మనం అంతా సెట్ చేసాం, జావా ఇన్స్టాల్ అయిందంటున్నాం, జావా పాత్ సెట్ చేశానని చెప్తున్నాను. సో ఇప్పుడు ప్రోగ్రామ్స్ అనేవి ఎక్కడ చేస్తాం? మనం ప్రోగ్రామ్ టైప్ చేయడానికి ఏదైనా కావాలి. సో జావా ప్రోగ్రామ్స్ అనేవి ఎక్కడ టైప్ చేస్తాం? సో జావా ప్రోగ్రామ్స్ అనేవి టైప్ చేయడానికి ఒక ఎడిటర్ కావాలి మనకి. ఒక ఎడిటర్ మనకి విండోస్‌లో అయితే డిఫాల్ట్‌గా నోట్‌ప్యాడ్ వస్తుంది. నోట్‌ప్యాడ్ ఉంటుంది. సో నోట్‌ప్యాడ్‌లో టైప్ చేయొచ్చు. అలా కాకుండా మనకి అడ్వాన్స్‌డ్ ఎడిటర్స్ ఉంటాయి. నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్ గానీ, ఎడిట్ ప్లస్ ప్లస్ గానీ, ఆటమ్ గానీ, ఇలాంటి కొన్ని టూల్స్ ఉంటాయి. సో ఆ టూల్స్‌లో ఏంటంటే డిఫాల్ట్‌గా కలర్స్ వస్తాయి మనకి. కలర్స్ అంటే కీవర్డ్స్ అయితే కలర్స్ వస్తాయి. సో దాన్ని బట్టి ఏంటంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ప్రోగ్రామ్‌లో ఎర్రర్స్ గానీ ఏదన్నా. సో మనకి ఎడిటర్ కావాలంటే ఖచ్చితంగా మనకి మామూలుగా నోట్‌ప్యాడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఎడిట్ ప్లస్ డౌన్‌లోడ్ చేసుకొని, ఆ ఎడిట్ ప్లస్‌లో ప్రోగ్రామ్స్ రాసుకోవచ్చు. సో రాసుకొని కంపైల్ చేసుకొని రన్ చేస్తాం. సో ఇక్కడ కంపైల్ చేయటం, రన్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. సో కంపైల్ చేయటం, రన్ చేయటం మనం ప్రోగ్రామ్స్ చెప్పినప్పుడు చెప్తాను. సో బేసిక్‌గా అయితే ఒక జావాని ఇన్‌స్టాల్ చేసుకొని, పాత్‌ని సెట్ చేసుకోవడం అంటే ఇది. ఏవైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పటిదాకా మీరు నేర్చుకున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నీ కూడా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ కాదు. సి అయితే స్ట్రక్చరల్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సి++ అయితే పార్షియల్లీ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కానీ జావా వచ్చేటప్పటికి ప్యూర్‌లీ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. సో ఇంతకీ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? సో ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే, ఇక్కడ బేసిక్ యూనిట్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్ ఈస్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ దేనైనా సరే ఆబ్జెక్ట్‌గా ట్రీట్ చేస్తాం. సో ఎందుకు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి పాపులర్ అయినాయి? బేస్డ్ ఆన్ వాటితో పోల్చుకుంటే స్ట్రక్చరల్ ఓరియెంటెడ్ సి గాని, సి++తో పోల్చుకుంటే జావా అనేది పాపులర్ ఎందుకయింది? ఎందుకయిందంటే ఇక్కడ బేసిక్‌గా మనం రియల్ వరల్డ్‌లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్‌కి మనం సాఫ్ట్‌వేర్ యూజ్ చేసుకొని సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయాలి. సో అలా ప్రొవైడ్ చేయాలంటే రియల్ వరల్డ్‌లో ప్రతిదాన్ని కూడా మనం ఒక ఆబ్జెక్ట్‌లా ట్రీట్ చేయొచ్చు. చైర్ గాని, టేబుల్ గాని, కంప్యూటర్ గాని, ఏసీ గాని, ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్స్ అవుతాయి. సో మనకి రియల్ టైమ్‌లో ఉన్నదాన్ని మనం ప్రోగ్రామింగ్‌కి కొరిలేట్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటది. అవే ఆబ్జెక్ట్స్‌గా ట్రీట్ చేసామనుకోండి, మన ప్రోగ్రామ్‌లో కూడా ఆబ్జెక్ట్స్ ఉంటాయి. రియల్ టైమ్‌లో కూడా ఆబ్జెక్ట్స్ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఈజీగా ప్రోగ్రామ్స్‌ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో అది మెయిన్ అడ్వాంటేజ్. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లాంగ్వేజెస్‌ని ఇప్పుడు రీసెంట్‌గా యూజ్ చేయటం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ అది. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ అనేది ఈజీగా జరుగుతుంది. ఎందుకంటే మనం రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్‌తో మనం ఈజీగా కొరిలేట్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ వాట్ అనేది. సో అందువల్ల మనకి ఎక్కువగా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లాంగ్వేజెస్‌ని యూజ్ చేస్తారు. సో జావా అనేది ఆహ్, పాపులర్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకి. సో బేసిక్‌గా సాఫ్ట్‌వేర్ జాబ్స్ అంటే జావానే అంటారు. జావాలో వర్క్ చేస్తారు ఎక్కువ. జావా కానీ, డాట్ నెట్ గాని,
లేకపోతే సమ్ అదర్ ఫీల్డ్స్ ఏదైనా యూజ్ చేస్తారు. మెయిన్‌గా ఏంటంటే జావా వచ్చుండాలి. మీకు సాఫ్ట్‌వేర్ జాబ్‌కి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా మీకు జావా రావాలి. సో, జావా బేసిక్స్ తెలియాలి. సో, మనకి ఈ ఈ సెమిస్టర్‌లో మనకి సిలబస్ ప్రకారం జావా బేసిక్స్ అన్నీ కవర్ అవుతున్నాయి. జావా ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది? జావాలో కీవర్డ్స్ ఏముంటాయి? జావాలో ఆపరేటర్స్ ఏంటి? జావాలో క్లాసెస్‌ని ఎలా క్రియేట్ చేస్తాం? జావాలో ఆబ్జెక్ట్స్‌ని ఎలా క్రియేట్ చేస్తాం? లేదా మెథడ్స్‌ని ఎలా క్రియేట్ చేస్తాం? ఎలా కాల్ చేస్తాం? లేదా ఇన్‌హెరిటెన్స్ కాన్సెప్ట్స్‌ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం? జావా ప్యాకేజెస్ ఎలా చేస్తాం? లేదా మల్టీ థ్రెడెడ్ ప్రోగ్రామింగ్ ఎలా చేస్తాం? మల్టీ థ్రెడ్స్ ఎలా యూజ్ చేస్తాం? జావా థ్రెడ్స్ ఎలా యూజ్ చేస్తాం? లేదా జావా ప్రోగ్రామ్స్‌ని డేటాబేస్‌తో ఎలా కనెక్ట్ చేస్తాం? ఇవన్నీ కూడా ఈ సెమిస్టర్‌లో నేర్చుకుంటారు. సో, అసలు ఆబ్జెక్ట్ ఓరియెంటేషన్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటి? సో, ఇక్కడ ఏదైనా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకుంటే ద బేసిక్ యూనిట్ ఏంటంటే ఆబ్జెక్ట్స్. సో, ఆబ్జెక్ట్స్‌ని ఇన్‌స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్ అంటారు. క్లాస్ అంటే కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటారు. ఎలా అయినా సరే మనం దాన్ని ట్రీట్ చేయొచ్చు. సో, ఆబ్జెక్ట్స్ అంటే మెయిన్‌గా ఏముంటాయి? ఆబ్జెక్ట్స్‌కి 2 స్టేట్స్ ఉంటాయి. ఫస్ట్‌ది డేటా వాల్యూస్, సెకండ్‌ది బిహేవియర్స్, మెథడ్స్. సో, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారనుకోండి. ఆ ఆబ్జెక్ట్స్‌కి స్టేట్స్ ఉంటాయి. సపోజ్ చైర్స్ అనేది ఒక ఆబ్జెక్ట్ అనుకోండి. సపోజ్ మనం చైర్ అనేది ఒక ఆబ్జెక్ట్‌గా ట్రీట్ చేసాం. సో, ఆ చైర్‌కి ఏవేమి అట్రిబ్యూట్స్ ఉంటాయి? ఏముంటాయంటే మెయిన్‌గా స్టేట్స్ ఉంటాయి. స్టేట్స్ అంటే చైర్స్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4 అలా. ఏదైనా వాల్యూ అయినా ఉండొచ్చు. లేదా మెథడ్స్. మెథడ్స్ అంటే ఫంక్షన్స్. ఆ చైర్స్‌ని యూజ్ చేసుకొని ఏదన్నా ఫంక్షన్ ఉండొచ్చు. అంటే చైర్స్ యూజ్ చేసుకొని ఏం చేయొచ్చు? చైర్స్‌ని డిజైన్ చేయాలి గదా! డిజైన్ చేయాలి లేదా చైర్స్‌ని మోడల్ చేయాలి. సో, చైర్‌కి ఎయిదర్ వాల్యూస్ అయినా ఉండొచ్చు. లేదా ఆ చైర్ మీద ఏదైనా ఆపరేషన్స్ అయినా పెర్ఫార్మ్ చేయొచ్చు. ఆ ఆపరేషన్స్‌నే ఫంక్షనాలిటీస్ అంటాం. లేదా ఆ ఫంక్షనాలిటీస్‌నే మెథడ్స్ అంటాం. సో, ఏ ఆబ్జెక్ట్‌కైనా సరే వాల్యూ ఏదైనా ఉంటుంది. లేదా ఆ ఆబ్జెక్ట్‌ని యూజ్ చేసుకొని ఏదైనా మెథడ్స్‌ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. వై వి నీడ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్. అసలు మనకెందుకు కావాలి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది? సో, ముందు స్ట్రక్చరల్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌లో డిసడ్వాంటేజెస్ ఏంటో ఐడెంటిఫై చేస్తే, ఈ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌లో అడ్వాంటేజెస్ ఏంటో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఫస్ట్ స్ట్రక్చరల్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లేదా ప్రొసీజరల్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌లో లిమిటేషన్స్ ఏంటో ఐడెంటిఫై చేద్దాం. సో, ఫస్ట్ లిమిటేషన్ ఏంటంటే సిలో గాని, సి ప్లస్ ప్లస్‌లో గాని ఏదైనా మోడిఫికేషన్ చేయాలంటే, ఏదైనా కొత్త ఫంక్షనాలిటీని యాడ్ చేయాలంటే చాలా కష్టం. ఇప్పుడు సిలో ఫస్ట్‌లో ఎలా 1972లో సి డిజైన్ చేసినప్పుడు ఎలా ఉందో, మాక్సిమం 99% ఫీచర్స్ అవే ఉన్నాయి. ఇప్పటిదాకా అవే ఉన్నాయి. కొత్తగా మార్చాలంటే చాలా కష్టం అది. అదే జావా తీసుకోండి. సో, జావా అనేది 1991లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని వెర్షన్స్ వచ్చినాయో చూడండి. జావాలో 1, 1, 2, 3, 4, 5, 6, 7 అప్ టు 16. ఇప్పుడు లేటెస్ట్‌గా జావా మనం ఇన్‌స్టాల్ చేసాం ఇందాకడ. జావా ఎస్‌ఈ 16. సో, 16 వెర్షన్స్ వచ్చినాయి. అంటే మోడిఫికేషన్స్ అనేవి చేస్తున్నారు జావాలో. అంటే అప్‌డేట్స్ అనేవి జరుగుతున్నాయి జావాలో. సో, అప్‌డేట్ చేయడం ఈజీగా ఉంది. సో, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌లో ఆ అప్‌డేషన్ అనేది ఈజీగా జరుగుతుంది. అదే సిలో గాని, సి ప్లస్ ప్లస్‌లో గాని, కోబాల్‌లో గాని, లేదా ఫోర్టాన్‌లో గాని ఇలా ప్రొసీజరల్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో ఈ అప్‌డేషన్ అనేది అప్‌డేట్ చేయొచ్చు. కానీ కష్టం చేయడం. అలాగే ప్రొసీజరల్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌లో ఫంక్షన్స్ హావ్ రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ టు గ్లోబల్ డేటా. అంటే ఏంటంటే ఇక్కడ మనం సిలో ఏదైనా ఫంక్షన్ క్రియేట్ చేసామనుకోండి. ఆ ఫంక్షన్‌ని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. సో, రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు మనకక్కడ. పబ్లిక్ స్టా పబ్లిక్ గాని, ప్రైవేట్ గాని, ప్రొటెక్టెడ్ గాని ఇలాంటివి యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఏమి ఉండవు. ఒక ఫంక్షన్ క్రియేట్ చేసామంటే ఆ ఫంక్షన్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. గ్లోబల్‌గా ఎవరైనా ఏ డేటా అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. అదే మనకి జావాలో అనుకోండి.
ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో అయితే ఇవి ఉంటాయి. యాక్సెస్ స్పెసిఫైర్స్ ఉంటాయి. అంటే అది పబ్లిక్గా యూజ్ చేసుకోవాలా, ప్రైవేట్గా యూజ్ చేసుకోవాలా, లేదా ప్రొటెక్టెడ్గా యూజ్ చేసుకోవాలా మనం ముందే స్పెసిఫై చేస్తాం. సో అదొక అడ్వాంటేజ్ మనకి జావా వల్ల, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వల్ల. సో ఈ అడ్వాంటేజ్ అనేది, ఈ లిమిటేషన్ అనేది ఇక్కడ మనకి సిలో కానీ సి++లో ఉంటుంది, సిలో ఉండదు. అంటే ప్రొసీజరల్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉండదు. సో సి++ మనం పార్షియల్లీ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటున్నాం, అంటే కొన్ని ఫీచర్స్ కవర్ అవుతున్నాయి కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రొసీజరల్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్లో ఇంపార్టెన్స్ ఈస్ గివెన్ టు ద ఆపరేషన్ ఆన్ డేటా రాదర్ దాన్ డేటా ఇట్ సెల్ఫ్. సో ఇక్కడ మనకి ఆపరేషన్కి ఎక్కువ వాల్యూ ఇస్తాం, డేటాకి వాల్యూ ఇవ్వం. ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు A+B అన్నాం అనుకోండి సి ప్రోగ్రామింగ్లో, అక్కడ ఏం చేస్తామంటే ఆ A+Bకి ఎక్కువ వెయిట్ ఉంటుంది. మీరు సి ఈజ్ ఈక్వల్ టు A+B అని రాస్తేనే ఆపరేషన్ జరుగుతుంది. అక్కడ ఏ వాల్యూ ఏమి ఇచ్చావు, బి వాల్యూ ఎంత ఇచ్చావు అనేది అనవసరం మనకి. అంటే ఏంటంటే ఇక్కడ మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ ఆపరేషన్, నాట్ ఆన్ డేటా. అదే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి వచ్చేటప్పటికి మనకి ఎక్కువ వెయిట్ అనేది డేటాకి ఇస్తాం రాదర్ దాన్ ఆపరేషన్ జరిగినా జరగకపోయినా మనకి డేటాకి ఎక్కువ వాల్యూ ఇస్తాం. డేటా అంటే ఆబ్జెక్ట్స్. సో ఇక్కడ మెయిన్గా 3 లిమిటేషన్స్ ఉన్నాయి మనకి ప్రొసీజరల్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. మెయిన్గా 3 లిమిటేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ లిమిటేషన్ ఏంటంటే ఫంక్షనాలిటీస్ని యాడ్ చేయలేం, ఎక్కువ ఫంక్షనాలిటీస్ని ఫ్రీక్వెంట్గా యాడ్ చేయలేం. అలాగే ఫంక్షన్ మనం క్రియేట్ చేసిన ఫంక్షన్కి అనేది యాక్సెస్ అనేది ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. సో సెక్యూరిటీ అనేది ఉండదు, ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అది సెకండ్ లిమిటేషన్. థర్డ్ లిమిటేషన్ ఏంటంటే ఇక్కడ డేటాకి ఎక్కువ వాల్యూ ఇవ్వట్లేదు, ఆపరేషన్కి వాల్యూ ఇస్తున్నారు. సో ఈ త్రీ కూడా మెయిన్ లిమిటేషన్స్ ఫర్ ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. నెక్స్ట్ అడ్వాంటేజెస్, వై వీ నీడ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ యూస్ చేయడం వల్ల మనకు వచ్చిన అడ్వాంటేజెస్ ఏంటి? ఇప్పటిదాకా చెప్పింది ఏంటంటే ప్రొసీజరల్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లో ఉన్న డిసడ్వాంటేజెస్ చెప్పాం, లిమిటేషన్స్ చెప్పాం. ఇప్పుడు ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ యూస్ చేయడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి? ఇక్కడ క్విక్లీ అండ్ క్యారీ అవుట్ మోడిఫికేషన్స్ ఈజీలీ. సో మోడిఫికేషన్స్ అనేవి ఈజీగా చేయొచ్చు ఇక్కడ. నెక్స్ట్ మనం ప్రోగ్రామ్ని ఈజీగా చేంజ్ చేయొచ్చు. చేంజ్ అంటే ఏదైనా అప్డేట్ ఉన్నా ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు, అంటే ఎడిట్ చేసుకోవచ్చు. అంటే ఏంటంటే ఇక్కడ అన్నీ కూడా క్లాసెస్లో ఉంటాయి. సో ఏ మెథడ్ రాసినా, ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా అండర్ క్లాసే ఉంటుంది. అంటే ఏంటంటే ఈజీగా మనం మాడ్యూల్స్ ఉంది, ఈజీగా మనం ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, సపోజ్ సి ప్రోగ్రామింగ్ తీసుకున్నాం అనుకోండి. ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో మనకి ఊప్స్ కాన్సెప్ట్స్ లేవు. అంటే డేటా అబ్స్ట్రాక్షన్ కానీ, ఎన్క్యాప్సులేషన్ కానీ, ఇన్హెరిటెన్స్ కానీ, పాలిమార్ఫిజం కానీ, డేటా హైడింగ్ కానీ, ఇలాంటి ఏ కాన్సెప్ట్స్ లేవు. సో ఈ కాన్సెప్ట్స్ యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకి ప్రోగ్రామింగ్ లెంత్ అనేది, లైన్స్ ఆఫ్ కోడ్ అనేది తగ్గుతుంది. ఏదైనా ప్రోగ్రామ్ సిలో రాయండి, జావాలో రాయండి, సి ప్రోగ్రామ్ లెంత్ ఎక్కువ ఉంటుంది, లైన్స్ ఆఫ్ కోడ్ ఎక్కువ ఉంటుంది. అదే జావాలో రాస్తే లైన్స్ ఆఫ్ కోడ్ అనేది తగ్గుతుంది. సో ఎందుకు తగ్గుతుందంటే మనకి ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి, డేటా అబ్స్ట్రాక్షన్ అని, డేటా ఎన్క్యాప్సులేషన్ ఇలాంటి ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి మనకి ప్రోగ్రామింగ్ లెంత్ అనేది తగ్గుతుంది. సో ఇవి మెయిన్గా 3 అడ్వాంటేజెస్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. నెక్స్ట్, సో మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎందుకు అనేది చెప్తాం, ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వల్ల లిమిటేషన్స్ చెప్పాం, అలాగే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎందుకు కావాలో చెప్పాం. నెక్స్ట్ ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? సో మెయిన్గా 5 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ది రీయూజబిలిటీ. సో రీయూజబిలిటీ అంటే ఏంటంటే, సపోజ్ ఇక్కడ మెథడ్స్ని యూజ్ చేసాం అనుకోండి, ఇక్కడ ఫంక్షన్స్ని మెథడ్స్ అంటాం. సో ఇక్కడ మెథడ్స్ని మనం మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. రీయూజ్ అంటే సపోజ్ ఒక ప్రోగ్రామ్ రాసాం, ఒక ప్రోగ్రాంలో ఏదైనా యాడ్ అనే మెథడ్ యూజ్ చేసాం, ఆ యాడ్ అనే మెథడ్ని మళ్ళీ వేరే సాఫ్ట్వేర్ డెవలప్ చేసేటప్పుడు వేరే సాఫ్ట్వేర్లో కూడా దాన్ని యూజ్ చేసుకోవచ్చు.
ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే రీయూజబిలిటీ. మనం ఏదైనా కోడ్ రాసామంటే ఆ కోడ్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మాడ్యులర్ స్ట్రక్చర్. సో మాడ్యులర్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే ప్రతిదీ కూడా మాడ్యూల్స్లో డివైడ్ అవుతుంది. అంటే ఏంటంటే క్లాసెస్లా డివైడ్ అవుతుంది. సపోజ్ మెయిన్ క్లాస్ ఉంటుంది, సో దాంట్లో సబ్ క్లాసెస్ ఉంటాయి. మెయిన్ మెథడ్ ఉంటుంది, దాంట్లో సబ్ మెథడ్స్ ఉంటాయి. అన్నీ కూడా ఒక మాడ్యులర్ స్ట్రక్చర్లో ఉంటుంది. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈజీ టు మెయింటైన్ అండ్ ఈజీ టు అప్గ్రేడ్. సో ఈజీ టు మెయింటైన్ అంటే ఏదన్నా ఎర్రర్స్ కానీ బగ్ కానీ వస్తే ఈజీగా దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. ఎక్కడ బగ్ వచ్చింది లేదా ఎక్కడ ఎర్రర్ వచ్చింది ఈజీగా మాడిఫై చేసుకోవచ్చు. అలాగే ఈజీగా ఆ జావా సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. సపోజ్ మనం ఇప్పుడు జావా 16 వాడుతున్నాం అనుకోండి, నెక్స్ట్ 2 months తర్వాత జావా 17 రిలీజ్ అయింది అనుకోండి, ఈజీగా మనం దానికి అప్డేట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇన్హెరిటెన్స్. సో ఈ ఇన్హెరిటెన్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సపోజ్ సేమ్ ప్రాపర్టీని ఏదైనా ఒక క్లాస్ కానీ మెథడ్ కానీ సేమ్ ప్రాపర్టీ ఉంటే దాన్ని ఇన్హెరిట్ చేసుకుంటాం అంటారు. అంటే ఏంటంటే సపోజ్ ఏదైనా చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి, బర్డ్స్ ఉందనుకోండి, బర్డ్స్ అనేది ఒక ఆబ్జెక్ట్ అనుకోండి, ఫ్లై అనేది ఒక మెథడ్. సో బర్డ్స్ అనేది ఒక క్లాస్ కానీ ఆబ్జెక్ట్ కానీ అనుకోండి, ఫ్లై అనేది ఒక మెథడ్. ఇక్కడ ఇన్హెరిటెన్స్ అంటే ప్రాపర్టీస్ని బేస్ క్లాస్ నుంచి డిరైవ్డ్ క్లాస్కి ప్రాపర్టీస్ని ఇన్హెరిట్ చేసుకున్నాం. అంటే సేమ్ అక్కడ ఏం ప్రాపర్టీ వాడామో ఇక్కడ అదే యూజ్ చేస్తాం. సపోజ్ బర్డ్స్ అనుకోండి, ప్యారెట్ లేకపోతే బటర్ఫ్లై, 2 types ఆఫ్ బర్డ్స్ తీసుకున్నాం, 2 ఆబ్జెక్ట్స్ తీసుకున్నాం, బటర్ఫ్లై, పీకాక్, సంథింగ్ 2 ఆబ్జెక్ట్స్ తీసుకున్నాం ఇక్కడ. సో ఈ 2 ఆబ్జెక్ట్స్ కూడా సేమ్ ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాయి, అంటే సేమ్ మెథడ్స్ని యూజ్ చేసుకుంటే. ఫ్లై అనే మెథడ్, బర్డ్స్ అనేవి ఫ్లై చేయగలవు, ఫ్లై అనేది ఒక మెథడ్. సో ఫ్లైకి సమ్ కోడ్ ఉంటుంది, ఒక 5-6 lines ఆఫ్ కోడ్ ఉంటుంది. సేమ్ కోడ్ని మళ్ళీ ఇక్కడ యూజ్ చేయాలి. అలా కాకుండా మనం ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ యూజ్ చేసుకున్నాం అనుకోండి, ఆ కోడ్ని మళ్ళీ ఇక్కడ యూజ్ చేసుకోవసరం లేదు. జస్ట్ సమ్ కీవర్డ్, ఇన్హెరిటెన్స్కి సంబంధించిన కీవర్డ్ యూజ్ చేసుకుని ఆ కోడ్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. అంటే లైన్స్ ఆఫ్ కోడ్ అనేది మనకు తగ్గుతుంది. అది ఇన్హెరిటెన్స్ వల్ల అడ్వాంటేజ్. నెక్స్ట్ డేటా హైడింగ్. సో డేటా హైడింగ్ అంటే ఇక్కడ మనకి క్లాసెస్, ఆబ్జెక్ట్స్, మనకి అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ అంటే ఏంటంటే మనకి ఇంప్లిమెంటేషన్ ముఖ్యం. బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా ప్రోగ్రామ్లో సేవ్ అయి ఉంటాయి. కాకపోతే ఇక్కడ మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఆ డేటా అనేది హైడ్ చేస్తాం. అంటే మనకు కావాల్సిన డేటానే విజిబుల్గా పెట్టుకుంటాం, మనకు అవసరం లేనిది బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుంటాం. సో ద ప్రోగ్రామర్ కెన్ హైడ్ ద డేటా అండ్ ఫంక్షన్స్ ఇన్ ఏ క్లాస్ ఫ్రమ్ అదర్ క్లాసెస్. అంటే ఏంటంటే సపోజ్ మనకి సిలో ఒక ఫంక్షన్ రాశారనుకోండి, ఒక మెథడ్ ఫంక్షన్ అంటే ఒక మెథడ్ రాశారనుకోండి, ఆ మెథడ్లో ఉన్న వాల్యూస్ C = A+B అన్నా, సి వాల్యూ అనేది వేరే ఫంక్షన్ రాసాం, ఫంక్షన్ 1, ఫంక్షన్ 2, ఫంక్షన్ 3, ఫంక్షన్ 4 ఫంక్షన్స్ ఉన్నాయి అనుకోండి. ఫస్ట్ ఫంక్షన్లో సి వాల్యూ రాసాం, C = A+B చేసాం. సెకండ్ ఫంక్షన్లో సి వాల్యూ A+B అంటే 10 వచ్చింది అనుకోండి వాల్యూ, ఆ 10 అనే వాల్యూని సెకండ్ ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు, థర్డ్ ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు, ఫోర్త్ ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు. అంటే ఒక మెథడ్లో ఉన్న డేటాని ఎన్ని మెథడ్స్ అయినా మిగతా మెథడ్స్ అన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఏంటంటే ఆ డేటా అనేది హైడ్ అవ్వలేదు. ఒక డేటా అనేది ఆ ఫంక్షన్ వరకే యూజ్ చేసుకుంటే దాన్ని డేటా హైడింగ్ అంటారు. అలా కాకుండా అన్ని ఫంక్షన్‌కి అది షేర్ అయితే అది డేటా హైడింగ్ అవ్వదు. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఒక క్లాస్‌లో ఆబ్జెక్ట్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. ఒక క్లాస్ తీసుకున్నామంటే ఆ క్లాస్‌లో ఆబ్జెక్ట్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. సో ఆ మెథడ్స్ గాని, ఆబ్జెక్ట్స్ గాని సంబంధించిన డేటాని ఆ క్లాస్ వరకే యూజ్ చేసుకోవాలి. వేరే మిగతా సబ్ క్లాసెస్ కానీ, మిగతా క్లాసెస్ కానీ ఫంక్షన్‌కి సంబంధించిన డేటా గాని, ఆ మెథడ్స్‌కి సంబంధించిన డేటా గాని, లేదా ఆబ్జెక్ట్స్‌కి సంబంధించిన డేటా గాని యూజ్ చేసుకోలేదు. దాన్ని డేటా హైడింగ్ అంటారు. సో ఇవి మెయిన్‌గా అడ్వాంటేజెస్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్. మెయిన్‌గా రీయూజబిలిటీ, మాడ్యులారిటీ, మెయింటైనబిలిటీ, అప్‌గ్రేడబిలిటీ, ఇన్హెరిటెన్స్ అండ్ డేటా హైడింగ్. ఈ 5 కూడా మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్. ఎనీ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ హ్యాస్ దీస్ ఫీచర్స్. నెక్స్ట్ characteristics. So characteristics of object oriented programming. So main characteristics ఏంటి? Data abstraction, encapsulation and inheritance. సో ఇవి మెయిన్ మనకి. ఇవి ఆల్రెడీ C++ లో వచ్చినాయి, ఊప్స్ కాన్సెప్ట్స్ ఇవి.
సో ఇవి నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. సో ఇవాళ క్లాస్‌లో ఏం చెప్పామంటే జావా ఇన్‌స్టాల్ చేయటం. నెక్స్ట్ బేసిక్‌గా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఎందుకు? ప్రొసీజరల్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ కన్నా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఏమున్నాయి ఇవన్నీ చూసాం. సో ఈ జావా ఇన్‌స్టాలేషన్ అనేది ఇలా చెప్తే మీకు అర్థం గాదు. మీరు ప్రాక్టీస్ చేయండి ఒకసారి. మీ ల్యాప్‌టాప్‌లో గాని, మీ సిస్టమ్స్‌లో గాని ఒకసారి చెక్ చేయండి. జావాని ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? ఎలా రన్ చేయాలనేది. ఫస్ట్ స్టెప్ మీరు ఒరాకిల్ జావా అనే వెబ్‌సైట్ నుంచి జేడీకేని డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత పాత్‌ని సెట్ చేయండి. 2 స్టెప్స్ ఉంటాయి ఇన్‌స్టాలేషన్‌లో. ఒకటి జావాని ఇన్‌స్టాల్ చేయటం. రెండోది పాత్‌ని సెట్ చేయటం. సో ఆ పాత్‌ని ఎలా సెట్ చేస్తామో ఒక్కసారి చెక్ చేయండి. మై కంప్యూటర్‌లో రైట్ క్లిక్ చేస్తే ప్రాపర్టీస్‌కెళ్ళండి. అడ్వాన్స్‌డ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అడ్వాన్స్‌డ్ సెట్టింగ్స్ ఉంటాయి. దాంట్లో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని ఉంటది. సో ఆ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనేది క్లిక్ చేయండి. ఆ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనేది క్లిక్ చేస్తే దాంట్లో వేరియబుల్స్‌ని మనం ఎడిట్ చేసుకోవాలి. పాత్ అనే వేరియబుల్ ఇవ్వాలి. సో ఆ వేరియబుల్‌కి పాత్ ఇవ్వాలి. అంటే జావా ప్రోగ్రామ్ ఎక్కడుందో చెప్పాలి. ఆ పాత్ ఎలా ఇస్తున్నామంటే ఇదిగోండి. సో సి డ్రైవ్‌లో ప్రోగ్రామ్ ఫైల్స్‌లో జావాలో జేడీకే 16 అనే ఫోల్డర్ ఉంది. మనం ఇన్‌స్టాల్ చేసిందది. సో అది క్లిక్ చేయండి. దాంట్లో బిన్ అని, కాన్ఫ్ అని, ఇంక్లూడ్ అని, జేమార్ట్స్ అని, లీగల్ అని, ఎల్ఐబి అని, లైబ్రరీస్ అని ఇలా చాలా ఫోల్డర్స్ ఉంటాయి. దీంట్లో మనం బిన్ క్లిక్ చేయండి. సో బిన్ క్లిక్ చేసి ఈ పాత్ ఉంది. హైలైట్ అయింది చూసారా? ఈ పాత్‌ని మనం అక్కడ కాపీ చేయాలి. ఈ పాత్‌ని మనం అక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ దగ్గర కాపీ చేయాలి. కాపీ చేసి సెమీకోలన్, డాట్ సెమీకోలన్ ఇచ్చి సేవ్ చేయాలి. సేవ్ చేస్తే అప్పుడు పాత్ మనకి సెట్ అయినట్టు. అంటే జావాకి సంబంధించిన లైబ్రరీస్ కానీ, ప్యాకేజెస్ కానీ ఇక్కడ ఉన్నాయని మనం ఆపరేటింగ్ సిస్టమ్‌కి చెప్పటం. సో ఇది ఆహ్, జావా పాత్ సెట్ చేయటం. జావా డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయటం ఒకటి. నెక్స్ట్ ఈ పాత్‌ని సెట్ చేసుకోవాలి. ఈ పాత్‌ని సెట్ చేసుకుంటేనే జావా ప్రోగ్రామ్స్ అనేవి రన్ అవుతాయి. సో జావా ప్రోగ్రామ్స్‌ని రన్ చేసుకోవడానికి ఎడిటర్ కావాలి. ఆ ఎడిటర్ ఏంటంటే మనకున్న నోట్‌ప్యాడ్ యూజ్ చేసుకోవచ్చు. లేదా కీబోర్డ్స్ అన్నీ కలర్‌ఫుల్‌గా రావాలనుకుంటే, ఎక్స్‌టెన్షన్స్ ఇవన్నీ రావాలనుకుంటే నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్ కానీ, ఎడిట్ ప్లస్ ప్లస్ కానీ కావాలి. సో ఇది జావా ఇన్‌స్టాలేషన్‌కి సంబంధించి. ఏమైనా డౌట్స్ ఉంటే అవి ఒకసారి చెక్ చేయండి. అడగండి చెప్తాను. దాంతో పాటు బేసిక్‌గా అడ్వాంటేజెస్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి, ప్రొసీజరల్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌కి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ చెప్పాను. సో ఇది ఇవాల్టి క్లాస్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే. సో మిగతా కాన్సెప్ట్స్ అన్ని నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. థాంక్ యూ.